ఢిల్లీ లిక్కర్ కేసులో సిబిఐ విచారణ వేగవంతం చేసింది. ఇవాళ మరోసారి విచారణ చేయనుంది. వర్చువల్గా జరిగే ఎంక్వైరీలో ఎమ్మెల్సీ కవిత హాజరు కానున్నారు. కాసేపట్లో సిబిఐ విచారణ జరగనుంది. ఇటీవల ఇదే కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్పై జైలు నుంచి బయటకు వచ్చారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ చందు. ఏదైతే ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ సిబిఐ కేసులోని ఈ రోజు అయితే విచారణ కొనసాగనుంది. ముఖ్యంగా ఈ విచారణ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వర్చువల్ గా కూడా హాజరు కానున్నారు. ఈ రోజు అంటే మరికొద్ది సేపట్లో కూడా ఈ విచారణ అయితే ప్రారంభం కానుంది. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లోని సౌత్ లాబీకి సంబంధించి కవిత కీలకంగా వ్యవహరించారంటూ కూడా ఏదైతే సిబిఐ కవితపై కేసు అయితే నమోదు చేసిందో, అలాగే మరొక పక్క ఈడీ కూడా ఇదే తరహాలో కేసు అయితే నమోదు చేసి గతంలో కవితను ఇదే కేసుపై అరెస్ట్ అయితే చేశారు. ముఖ్యంగా 3 నెలలు ఏదైతే తిహార్ జైల్లో ఉన్న కవిత ఆ తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు. ఆ తర్వాత నుంచి కూడా ఏదైతే ఈ కేసు విచారణ కోసం అయితే వర్చువల్ గానే హాజరవుతున్నారు. ఈ తరహాలోనే ఈ రోజు ఏదైతే ఎక్సైజ్ పాలసీలోని సిబిఐ కేసు అయితే విచారణ కొనసాగనుంది. కొద్దిసేపటి తర్వాత ఏదైతే సిబిఐ విచారణకైతే ముఖ్యంగా వర్చువల్ గా కవిత అయితే హాజరు కానుంది. ముఖ్యంగా సౌత్ లాబీకి సంబంధించి ఈ ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలోని కొన్ని 100 కోట్లు చేతులు మారినట్లయితే ఆరోపణలు ఉన్న నేపథ్యంలోని కవితను అయితే అరెస్ట్ చేశారు. అలాగే మరొక పక్క ఇదే కేసులోని ఢిల్లీకి సంబంధించి మనీష్ సిసోడియా కావచ్చు, కేజ్రీవాల్ కావచ్చు వరుసగా అరెస్టులు అయితే కొనసాగాయి. ప్రస్తుతం అందరూ కూడా బెయిల్ పై అయితే ఉన్నారు. అలాగే మరొక పక్క ఈ సౌత్ లాబీకి సంబంధించి ఎక్సైజ్ పాలసీలోని ఏవైతే ఈ ఆరోపణలు ఉన్నాయో, అలాగే ఈ అమౌంట్లకు సంబంధించి అవకతవకలు ఏవైతే ఉన్నాయో వీటిపై విచారించేందుకు కూడా ఈ రోజు అయితే సిబిఐ ఎక్సైజ్ పాలసీ కేసులో విచారణ కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లో కవిత కూడా వర్చువల్ గా కూడా హాజరు కానుంది. చందు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.